హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని గతంలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తెలియజేసింది. మరి ఏప్రిల్ మొదటి వారం కాదు, రెండో వారం కూడా పూర్తి కాబోతోంది. మరి ఇప్పటి వరకు మెగా డిఎస్సికి సంబంధించి ఎటువంటి సమాచారం కూడా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. ఒక పక్క ఎస్సీ వర్గీకరణ అనే దాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదలను ఆలస్యం చేస్తోంది. మరి ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి గాని లేదా ముఖ్యమంత్రి గాని మాట్లాడుతున్నప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేసి జూన్ లో పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు మరి డిఎస్సి నియామక ప్రక్రియను పూర్తి చేస్తాం అని ప్రతిసారి చెబుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఇలా ఏప్రిల్ నెల కూడా ఆలస్యం అయిపోతోంది. మరి ఇప్పుడు కూడా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకపోతే మరి ప్రభుత్వం చెబుతున్నట్టుగా పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు మరి డిఎస్సి ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలు అస్సలు లేవనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను త్వరగా విడుదల చేయాలి. అలాగే ప్రభుత్వం పరీక్షలను జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుని పరీక్షలు అనేవి నిర్వహించాలి. అప్పుడే మరి కొన్ని సెషన్స్ లో పేపర్ ఈజీగా, కొన్ని సెషన్స్ లో పేపర్ టఫ్ గా ఇలా రాకుండా ఉంటుంది అంటూ అభ్యర్థులు కోరడం జరిగింది. మొత్తానికి డిఎస్సి నోటిఫికేషన్ త్వరగా విడుదల చేయాలి అంటూ మరి కర్నూలు జిల్లాలో అభ్యర్థులు ధర్నా చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సి ప్రకటన విడుదల చేయాలి. కలెక్టరేట్ వద్ద బైఠాయించిన నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులు, డివైఎఫ్ఐ నాయకులు. తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ నిరుద్యోగులతో కలిసి డివైఎఫ్ఐ నాయకులు గురువారం నగరంలోని బిర్లా గేట్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి నాగేష్ అధ్యక్షత వహించారు. వారు మాట్లాడుతూ జిల్లా అభ్యర్థులందరికీ డిఎస్సి ఒకే పేపర్ ఉండేలా పరీక్ష నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శిరీష, నాయకులు అబ్దుల్లా, హుషేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ మరో న్యూస్ పేపర్ లో కూడా చూస్తూ ఉన్నాం. తక్షణమే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. ప్రజాశక్తి డివైఎఫ్ఐ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బిర్లా కాంపౌండ్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు గురువారం ధర్నా చేపట్టారు. డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న నాయకత్వాన డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేష్ అధ్యక్షతన వహించారు. మెగా డిఎస్సి విడుదల చేయాలని డివైఎఫ్ఐ జిందాబాద్ అంటూ కలెక్టర్ బయటికి రావాలని ఎర్రటి ఎండలో సైతం నినాదాలు చేశారు. కలెక్టర్ బయటికి రాకపోవడంతో నిరుద్యోగులంతా ఒక్కసారిగా గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడో పట్టణ సీఐ కలగజేసుకుని డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ నాగలక్ష్మిని బయటికి పిలిపించి వినతి పత్రం అందించారు. మరి దీనికి కొనసాగింపు మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. కలెక్టర్ బయటకు రావాల్సిందే అంటూ 3 గంటల పాటు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. చివరకు 10 మంది అభ్యర్థులను కలెక్టర్ కార్యాలయంలోకి తీసుకెళ్లగా అక్కడే కలెక్టర్ జేసీ లేరు. ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే అని భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అంతకుముందు ధర్నాను ఉద్దేశించి డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సిపై మొదటి సంతకం చేసి అభ్యర్థులను మోసం చేశారని విమర్శించారు. 10 నెలలు గడిచినా మొదటి సంతకానికి దిక్కు లేకపోగా వారంలో మెగా డిఎస్సి అని ముఖ్యమంత్రి త్వరలోనే మెగా డిఎస్సి విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటనలు చేస్తూ అభ్యర్థులను మోసగిస్తున్నారని అన్నారు. వెంటనే మెగా డిఎస్సి విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప మాట్లాడుతూ నిరుద్యోగ ఉద్యమానికి అండగా ఉంటామని అన్నారు. డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శిరీష, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్లా, జిల్లా సహాయ కార్యదర్శి హుషేన్ బాషా, నిరుద్యోగ నాయకులు చంద్రశేఖర్, వినయ్, జగన్మోహన్ పలువురు డిఎస్సి అభ్యర్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇంకా లేట్ చేయకోకుండా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను వెంటనే విడుదల చేయాలని, అలాగే మరి జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ ఒకే క్వశ్చన్ పేపర్ వచ్చే విధంగా పరీక్షలు నిర్వహించాలి అంటూ ప్రధాన డిమాండ్ తో మరి మెగా డిఎస్సి అభ్యర్థులు ధర్నా చేయడం, అలాగే కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఇది మెగా డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం.
ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.